పశ్చిమ బంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైన టీఎంసీ ఇప్పుడు పార్టీ అంతర్గత తిరుగుబాటుతోనే కుదేలవుతోందా? లోక్సభలో టీఎంసీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది తిరుగుబాటు జెండా ఎగరవేశారన్న ప్రచారం ఢిల్లీ నుంచి కోల్కతా వరకు సంచలనంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్ కోల్కతాలో కీలక రాజకీయ మంత్రాలు జరుపుతున్నారన్న వార్తలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. లోక్సభ ఎంపీలే కాదు, రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారనే చర్చ. మరోవైపు టీఎంసీ ఎమ్మెల్యేలు సైతం మమతకు దూరంగా సొంత శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం. సో ఇవన్నీ కలిపి చూస్తే మమత చేతుల నుంచి అధికారం మాత్రమే కాదు, పార్టీ కూడా జారిపోతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు బంగాల్లో ఏం జరుగుతోంది, మమత రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతోంది అనేది నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. బెంగాల్ రాజకీయాల్లో ఒక యుగానికి ముగింపు పలికిన 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితులు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన టీఎంసీ ఓటమి పాలవ్వగా బీజేపీ చరిత్ర సృష్టించి అధికార పగ్గాలు చేపట్టింది. బీజేపీ నేత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం బెంగాల్ రాజకీయాల్లో పెద్ద మలుపుగా మారింది. అయితే ఎన్నికల ఓటమి కంటే ఇప్పుడు టీఎంసీని ఎక్కువగా కలవరపెడుతోన్న అంశం పార్టీలోని అంతర్గత తిరుగుబాటే. లోక్సభలో టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు తెలపడానికి సిద్ధమయ్యారనే ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. తిరుగుబాటు వర్గం స్పీకర్కు లేఖ కూడా ఇవ్వడం రాజకీయాలను మరింత రసకందాయంలో పడేశాయి. ఈ పరిణామాల మధ్య కోల్కతా, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మరో పేరు బలంగా వినబడుతోంది. అది ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్. టీఎంసీ అసంతృప్త ఎంపీలతో చర్చలు జరిపి రాజకీయ సమీకరణాలకు వేదిక సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అధికారిక ధృవీకరణ లేకపోయినా రాజకీయ కారిడార్లలో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. లోక్సభతోనే వ్యవహారం ఆగిపోలేదని సమాచారం. రాజ్యసభలోని టీఎంసీ సభ్యుల్లో కూడా అసంతృప్తి పెరుగుతోందని, కొందరు రాజీనామాలకు సిద్ధమవుతున్నారనే చర్చలు వినబడుతున్నాయి. ఒకవేళ ఈ పరిణామాలు వాస్తవ రూపం దాల్చితే పార్లమెంట్లో టీఎంసీ బలం గణనీయంగా తగ్గిపోవచ్చు. ఇక బెంగాల్ అసెంబ్లీలో పరిస్థితి కూడా భిన్నంగా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన టీఎంసీ శాసనసభ్యుల్లో కొందరు మమత నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, భవిష్యత్ రాజకీయ అవకాశాల కోసం వేర్వేరు గ్రూపులుగా కదులుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు మమత చెప్పిందే పార్టీ నిర్ణయంగా భావించిన నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయ కేంద్రాల వైపు చూస్తున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు మమతకు అత్యంత సన్నిహితుడిగా భావించే అభిషేక్ బెనర్జీ చుట్టూ కూడా రాజకీయ ఒత్తిడి పెరుగుతోందనే వాదనలు వినబడుతున్నాయి. పార్టీ ఓటమి తర్వాత నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తడం, పార్టీ భవిష్యత్ దిశపై అంతర్గత చర్చలు జరగడం టీఎంసీ శిబిరంలో ఆందోళనకు కారణమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు, గత పాలనలో తీసుకున్న నిర్ణయాలపై దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఎంసీ హయాంలో జరిగిన అంశాలపై దర్యాప్తులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన మమతా బెనర్జీ ఇప్పుడు ముందుగా తన పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు దూరమైతే టీఎంసీపై సంస్థాగత నియంత్రణ కూడా బలహీనపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. తిరుగుబాటు వర్గం నిజంగానే వేరుదారి పడుతోందా? లోక్సభలో 20 మంది ఎంపీల మద్దతు తమకే ఉందన్న వాదన ఎంతవరకు నిలుస్తుంది? టీఎంసీ పేరు, గుర్తుపై కూడా పోరాటం జరిగే పరిస్థితి వస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అధికారాన్ని కోల్పోయిన మమతా బెనర్జీ ఇప్పుడు పార్టీని కాపాడుకునే యుద్ధంలో ఉన్నారా, లేక మరోసారి రాజకీయంగా పుంజుకుని ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇస్తారా? బెంగాల్ రాజకీయాల తదుపరి అధ్యాయం కోసం దేశ రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం, అలాగే మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు.
రమేష్, ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు తాజాగా మమత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపు తిప్పేలా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు సీఎం రమేష్ అనేటువంటి వార్త జోరుగా వినబడుతోంది. నిజంగా దీని వెనక సీఎం రమేష్ చేసినటువంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి? పశ్చిమ బంగాల్కి సంబంధించి ముఖ్యంగా మనం ఏం మాట్లాడుకోవచ్చు? రమణ, మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 200కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపు 15 ఏళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలినటువంటి మమతా బెనర్జీ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర అవమానాలకు గురవుతూ ఉన్నారు. అటు రాజకీయంగా కానీ లేదంటే ఇటు ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాలు గమనించినటువంటి నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఏదైతే ఉందో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఇలా ఒక్కొక్కరు కూడా టీఎంసీని వీడి భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ అయితే జోరుగా జరుగుతూ ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీఎంసీ 80కి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పటికీ ఇప్పటికే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సొంతగా ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాము టీఎంసీ తమదే అసలైన టీఎంసీ అంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ టీఎంసీ వ్యతిరేక వర్గానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. వారిలోని ఒక నేతకు ప్రతిపక్ష నేతగా కూడా గుర్తింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంటే టీఎంసీకి సంబంధించినటువంటి 20 మంది ఎంపీలు, లోక్సభ సభ్యులు సైతం నిన్న కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు అందరూ కూడా తాము ప్రత్యేక వర్గంగా ఉంటాము, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తామని ఒక ప్రకటన చేసినట్టు కూడా జోరుగా అయితే చర్చ జరుగుతుంది. ఇక వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎంపీ సీఎం రమేష్ అక్కడ కీలక పాత్ర పోషించారనే ప్రచారం కూడా ఢిల్లీ వర్గాల్లో జరుగుతూ ఉంది. సీఎం రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. అటు ప్రధాని మోడీ కావచ్చు, లేదంటే అమిత్ షా, వీళ్ళందరూ కూడా చాలా సన్నిహితుడిగా మారారు. మొదటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ గుర్తు పైన పోటీ చేసి విజయం సాధించాడు. సీఎం రమేష్ కు దేశ రాజకీయాల్లో చాలా మంది నేతలతో, చాలా పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, లేదంటే వ్యక్తిగతంగా ఆయన వ్యాపార పరంగా కూడా చాలా ఫేమస్, పాపులర్ కాబట్టి అటు బిజినెస్ కి సంబంధించిన వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిచయాలన్నింటినీ ఉపయోగించి వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీకి ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా లోక్సభ ఎంపీలు ఇప్పటికే 20 మంది వరకు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమైతే, మరోవైపు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా టీఎంసీని వీడి బీజేపీకి దగ్గరవుతూ ఉన్నారనే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక రాజ్యసభ సభ్యుడు కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ వైపు తీసుకురావడంలో లోక్సభ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కొంతవరకు కీలక పాత్ర పోషిస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ 2014-19 సమయంలో అటు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో వ్యతిరేకంగా ఏకం చేయడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. అప్పట్లో సీఎం రమేష్ కూడా కొంత కీలక పాత్ర పోషించారు. ఆ పరిచయాలన్నీ కూడా సీఎం రమేష్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఒకవైపు బలోపేతం చేసేందుకు ఢిల్లీ పెద్దలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో వెస్ట్ బెంగాల్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు మొన్నటి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా ఇటు మోడీ, అమిత్ షా సక్సెస్ అయింది. ఆ తర్వాత బెంగాల్లో కీలకంగా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలక నేతలందరూ కూడా టీఎంసీని వీడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఏదైతే పరిపాలన చేశారో ఈ పరిపాలన పైన ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి టీఎంసీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు విచ్చలవిడిగా అవినీతి చేశారు, ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇంతటి తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు అక్కడ మొదటి ఎన్నికల్లో
ఆ తిరుగుబాటును ప్రజలు ఓట్ల రూపంలో చూపించారు. ఆ తర్వాత కూడా టీఎంసీ నేతల పైన దాడులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత కీలకంగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీని కూడా మొన్న ఆయన పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన పైన ప్రజలు దాడి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా టీఎంసీ పాలనకు పూర్తిగా వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అనే అంశాన్ని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక టీఎంసీలో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయానికి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీరందరూ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే టీఎంసీని వీడి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే బలపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజల్లో కూడా బీజేపీ పట్ల కానీ ఎన్డీఏ పాలన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సానుకూలత ఉంది. కాబట్టి తమ రాజకీయ భవిష్యత్తును అక్కడ ఉన్నటువంటి టీఎంసీ నేతలు కూడా వెతుక్కునే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే వారు అటు అధికార పార్టీకి దగ్గర అవుతున్నట్టు ఒక చర్చ జరుగుతుంది. ఇందులో సీఎం రమేష్ కూడా బీజేపీని వెస్ట్ బెంగాల్ లో మరింత బలోపేతం చేసే క్రమంలో ఆయన కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అటు మమతా బెనర్జీ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల పైన ప్రస్తుతానికి తను పోరాటం చేస్తానని చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే నిన్న ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. రానున్నటువంటి రోజుల్లో ఇండియా కూటమి మద్దతుతో వెస్ట్ బెంగాల్ లో తిరిగి టీఎంసీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆమె తన వంతు ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే టీఎంసీ దాదాపు 3 సార్లు అధికారంలో ఉంది. 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు. ఆమె అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాల్లో చాలా మంది లబ్ధి పొందేటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. అందుకే మొన్న 3 సార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా మొన్న ఎన్నికల్లో దాదాపుగా 80 సీట్లకు పైగా మమతా బెనర్జీకి వచ్చాయి. అంటే ఆవిడ కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఆ ఓటు బ్యాంక్ ను మరింత పటిష్టం చేసుకునేందుకు మమతా బెనర్జీ కూడా తన వంతు ప్రయత్నాలు అయితే చేయవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజలకు సుపరిపాలన సంక్షేమ పాలన అందించాలనే లక్ష్యంతో అక్కడ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇటు టీఎంసీకి సంబంధించిన ఎంపీలను ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకు సీఎం రమేష్ లాంటి నేతల సాయం కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు ఢిల్లీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.